బయటున్నారండి. మీరెవరు? మేం కేరళ ఆశ్రమం నుంచి ఫోన్ చేస్తున్నామండి. చెప్పండి. ఇక్కడ మాకొక అమ్మాయి యాక్సిడెంట్లో దొరికింది. అమ్మాయా? ఎవరా అమ్మాయి? ఇప్పుడెలా ఉంది? పేరేమైనా చెప్పిందా? పేరేం చెప్పలేదండి. ఇంకా మాట్లాడలేకపోతుంది. ఆమె భర్త పేరు మధు అని చెప్పి ఈ నెంబర్ ఇచ్చింది. మధు గారికి ఫోన్ ఇస్తారా? అన్నయ్య లేడండి. వచ్చాక ఈ నెంబర్కి ఫోన్ చేయిస్తాను. నీ ఫోన్ మర్చిపోయావన్నయ్య. అత్తయ్య వాళ్ళు రావట్లేదా బావా? వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుందంట. మేము ఇంటికి వెళ్తున్నాం. నువ్వు ఉంటావా వస్తావా? నేనుంటాను బావా, మీరు వెళ్ళండి. వీరస్వామి ఎలా బ్రతికాడా అని పిచ్చెక్కుతుంటే ఇది కూడా బ్రతికే ఉందా? ఇప్పుడేం చేయాలి? వాళ్ళు మళ్ళీ అన్నయ్య ఫోన్కి కాల్ చేయకముందే ఏదో ఒకటి చేయాలి. చెప్పు సరియు. ఎక్కడున్నావే? దారిలో ఉన్నా సరియు, వస్తున్నా. నిన్ను నమ్ముకున్నందుకు నా కొంప ముంచావు కదే. ఏమైందే? వీరస్వామి కాదు, ఆ మృదుల కూడా బ్రతికే ఉంది. ఛాన్సే లేదే. అదెలా బతుకుతుంది? నీ బొందే బ్రతికే ఉంది. మంటల్లో కాలిపోతుంటే ఎవరో కేరళ ఆశ్రమం వాళ్ళు కాపాడి తీసుకొచ్చారంట. ఇప్పుడే అన్నయ్య ఫోన్కి కాల్ చేసి చెప్పారు. అంటే అన్నయ్య కూడా తెలిసిపోయిందా? ఆ ఒక్క దరిద్రమే జరగలేదు. ఇంకా నా అదృష్టం బాగుండి ఆ టైంకి అన్నయ్య ఫోన్ కార్లో మర్చిపోయి నేను ఫోన్ ఎత్తాను కాబట్టి సరిపోయింది. అమ్మయ్యా. అమ్మాయి ఏంటే అమ్మయ్యా? వాళ్ళు మళ్ళీ అన్నయ్యకి ఫోన్ చేసేలోపు ఎలాగోలా మనమే దాన్ని తీసుకొచ్చి ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు తొందరగా రా. సరే వస్తున్నా. స్పృహలో ఉందా? లేదు, స్పృహ కోల్పోయింది. ఫోన్ చేసావా? చేశాను, కానీ ఆయన తీయలేదు. వాళ్ళ చెల్లెలెవరో లిఫ్ట్ చేసి మళ్ళీ చేయిస్తానంది. సరే, ఈ పూట ఫోన్ రాకపోతే మళ్ళీ చేద్దాం. నన్ను కొడుతున్నావేంటి సరియు? కొట్టాలా చంపాలా? నిన్ను నమ్మినందుకు ఆల్మోస్ట్ నాకు చావును చూపించావు కదే. చచ్చారో బ్రతికారో ఆ మాత్రం కన్ఫర్మ్ చేసుకోకుండా ఎలా వచ్చేస్తావే? కన్ఫర్మ్ చేసుకున్నాకే వచ్చా సరియు. నువ్వు కూడా లైవ్ లో చూసావు కదా. నువ్వేటి చూపించావో వాళ్ళిటి పక్క నుంచి జారిపోయారు. పోనీ ఆ వీరస్వామంటే మంటల వేడికి మత్తు దిగి పారిపోయాడు, చూడలేదనుకోవచ్చు. కానీ ఎవరో వచ్చి మృదులని మంటల్లోంచి కాపాడి తీసుకెళ్తున్నా నువ్వు చూడలేదంటే ఏమనాలే? వీరస్వామి బతికాడంటే మంటల వేడికి మత్తు దిగి పారిపోయాడనుకోవచ్చు. కానీ మృదుల మాత్రం బతికే ఛాన్సే లేదు సరియు. అరే, వాళ్ళే ఫోన్ చేసి మృదుల బ్రతికే ఉంది కాపాడాము అని చెప్తుంటే బ్రతికే ఛాన్స్ లేదంటావేంటే? వాళ్ళు చెప్పడమే కానీ నువ్వు చూసావా? అది మృదుల అన్న గ్యారంటీ ఏంటి? సరే, వ్యాన్ కాలిన చోట ఎన్ని బాడీస్ ఉన్నాయి? ఒకటే. వీరస్వామి బతుకున్నాడు కాబట్టి వాడు సవల్లేదు. మరి మృదుల కూడా బ్రతికే ఉంటే
అక్కడున్న శవం ఎవరిది? కన్ఫర్మ్ గా చెప్తున్నా సరియు, మృదుల చచ్చిపోయింది. వాళ్ళెవరినో తీసుకెళ్లి మృదుల అనుకుంటున్నారు. ఎవరో అయితే మధు తన భర్త అని చెప్పి అన్నయ్య ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తుంది? ఏమో సరియు, నువ్వెన్ని చెప్పినా సరే నేను కళ్ళారా చూస్తాగాని నమ్మను. ఇప్పుడే వెళ్దాం. మళ్ళీ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసేలోగా ఏదో ఒకటి చేయాలి. హలో మేడం, నేను మధు చెల్లెల్ని. ఇందాక మీరు మా అన్నయ్య భార్య కోసం ఫోన్ చేశారు కదా? అవును, మధు గారికి చెప్పారా? ఆ చెప్పాను. మీ అడ్రస్ చెప్తారా? వచ్చి తీసుకెళ్తాం. కేరళ ఆశ్రమం. ఇక్కడే ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఇందాకే స్పృహలో కూడా వచ్చింది. సరే, మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. మీరు ఇంకెవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మేడం. విన్నావు కదా, అది బ్రతికే ఉందని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారో చూడు. ఎలా సాధ్యమైంది? అసలు ఎలా బ్రతుకుంది అసలు? సరియు కంట్రోల్. ముందు పోయి చూద్దాం పద. నిజమేంటో తెలిసిపోతుంది. పద. స్పృహలోకొచ్చి కొద్ది క్షణాలు కూడా ఉండలేదు గురూజీ. మళ్ళీ స్పృహ కోల్పోయింది. అపస్మారక స్థితి. ఇంకో 24 గంటలు ఇలాగే ఉంటుంది. రేపు గురువుగారు మృత్యుంజయ హోమం జరిపిస్తున్నారు కదా, ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్దాం. ఉన్న దోషాలు పోతాయి. అది సరే, ఈ అమ్మాయి తాలూకా వాళ్ళకి కబురు పెట్టారా? ఇప్పుడే వాళ్ళ మనుషులు ఫోన్ చేశారు గురూజీ, వస్తున్నారంట. ఈ పసరు గంటకోసారి పట్టిస్తూ ఉండండి, త్వరగా కోలుకుంటుంది. అలాగే గురూజీ. అన్నట్టు తన వాళ్ళెవరో వస్తున్నారు కదా? వస్తున్నారు గురూజీ. వాళ్ళెవరైనా సరే ముందు నన్ను కలవమని చెప్పండి. అమ్మాయి ఆపద నుండి బయటపడింది. శత్రువులెవరో సన్నిహితులెవరో తేల్చనిదే అమ్మాయిని కలవనివ్వకూడదు. అలాగే గురూజీ. వాటర్ తాగు బావా. వద్దు తరుణ్, వద్దు ప్లీజ్ బావా, కొంచెం తాగు. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎందుకు ఆపమంటున్నావు బావా? ముందు ఇంటికి వెళ్దాం పదా. నువ్వు వెళ్ళు, నాకిప్పుడే ఇంటికి రావాలని లేదు. బయట ఎంతసేపని ఉంటావు బావా? ఎక్కడని తిరుగుతావు? బయట ఎండలు ఎలా ఉన్నాయో చూసావు కదా. ఎంత చెప్పినా నువ్వు ఆ ఆలోచనల నుంచి బయటికి రానంటే ఎలా బావా? వీరా స్వామి, బావా ఎక్కడ్రా నా మృదుల? నా మృదుల నేను చేసావు చెప్పరా? వదలరా. నేనేదో చేయడం ఏంట్రా? మీరే నా బిడ్డనేదో చేసి నాటకాలు ఆడుతున్నారా? మేమేదో చేయడం ఏంట్రా? నువ్వే మృదులని తీసుకెళ్ళా. ఎక్కడుంచావో చెప్పు. ఏం చేసావో చెప్పు. ఏం చేసావో చెప్పు. వామో వామో, నా బిడ్డ నాకు కాకుండా చేసి తిరిగి నా మీద నిందలేస్తున్నారా? నీ మీద నిందలేయడం ఏంట్రా? హాస్పిటల్ దగ్గర నుంచి వ్యాన్లో మృదుల నువ్వే తీసుకెళ్ళావని నర్స్ పోలీసులతో చెప్పింది. ఏం పాపం చేసిందనరా? తీసుకెళ్లి అదే వ్యాన్లో తగలబెట్టేశావు. కన్న బిడ్డన్న జాలి కూడా లేదా? ఓరి పాపాత్ములారా, నేను నా బిడ్డను తగలెట్టడం ఏంట్రా? అసలు ఏం చేశారా నా బిడ్డని? తరుణ్, చనిపోయింది మృదుల కాదు, వీడి మధ్యలో ఏదో చేశాడు. వ్యాన్ని తగలెట్టేసి నాటకాలు ఆడుతున్నాడు.
ఒరేయ్, ఏం మాట్లాడుతున్నారా మీరు? తాగి ఎక్కడో పడున్న నన్ను తీసుకెళ్లి ఆ వ్యాన్ లో పడేసి తగలెట్టేయాలనుకున్నారు కదరా? ఏదో నా అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడితే మళ్ళీ ఎక్కడ నా బిడ్డ గురించి అడుగుతానని మొత్తం నా మీద తోసేయాలని చూస్తున్నారా? ఏంటి నిన్న వ్యాన్ లో బలవంతంగా ఎక్కించారా? అవును, ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. నువ్వున్న అదే వ్యాన్ లో మృదుల కూడా ఉంది. నువ్వు ఆ మాత్రం చూడకుండా ఉంటావా? నీకు తెలియకుండా ఉంటుందా? అదే వ్యాన్ లో మృదులని తగలబెట్టేశారు. మృదుల ప్రాణాలు తీసేశారు. నా బిడ్డను చంపేశారా? ఓరి నాయనో, ఓరి దేవుడు, ఇదంతా మీ అమ్మే చేయించింది. నా బిడ్డ అంటే మీ అమ్మకు పడదు. ఎప్పుడెప్పుడు చంపేసి అడ్డు తొలగించుకోవాలని చూసింది. నేను ప్రాణాలతో ఉంటే ఎక్కడ గోల చేస్తానని నా బిడ్డతో పాటు నన్ను కూడా చంపేయాలని చూసింది. మీ అమ్మని వదలను, నిన్న వదలను, మీ అంత చూస్తాను. మా అమ్మనంటారా? చంపేస్తాను నిన్ను. మొదటి నుంచి మేము సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదు. అప్పుడు నేను పెళ్లి చేసుకున్నానని తెలిసి కూడా ఎవరికో కట్టబెట్టాలని చూసావు నువ్వు. ఇప్పుడు కూడా నువ్వే ఏదో చేసావు. చెప్పరా, ఏం చేసావు? చెప్పు చెప్పు, ఏం చేసావు చెప్పు. ఏయ్, ఆపరా! ఏం మాట్లాడుతున్నారా మీరు? నేను తాగుబోతూనే కావచ్చు, కానీ నా బిడ్డ నేనే చెప్పుకునేంత దుర్మార్గుని మాత్రం కాదురా. మీరే ఏదో చేశారు. మీ అమ్మ ఏదో చేసింది. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే ప్రాణాలు తీసేస్తా. చీరాతి, ఎంతమంది ప్రాణాలు తీస్తారా? ఆ వ్యాన్ లోనే నా బిడ్డ కాలిపోయిందన్నారు కదా, మొత్తం కదిలిస్తా. ఆ వ్యాన్ ఎవరిది? దాని వెనుక ఉండి నాటకం ఆడిస్తుంది ఎవరో మొత్తం బయటికి లాగుతా. ఎవరిని వదిలిపెట్టను. ఒక్కొక్కరి అంతో చూడకపోతే నా పేరు ఈరాస్వామి కాదురా. వీరస్వామి, ఏయ్! తరుణ్, వద్దు తరుణ్, వాడిని వదిలే. వాడే మృదులని ఏదో చేశాడు బావా. వాడిని ఎలా వదిలేయమంటావు? మృదులాన్ని వాడేం చేయలేదు. ప్రాణాలు తీసి తప్పించుకుని తిరిగేవాడికి, ప్రాణాలతో ఎక్కడో ఉందని ఆశతో వెతికేవాడికి చాలా తేడా ఉంది. పైగా కన్నబిడ్డను చంపుకునేంత కసాయివాడు కాదు. ఒకవేళ చంపుకోవాలనుకున్నా దానివల్ల వాడికేంటి ప్రయోజనం? మృదులా ప్రాణాలతో ఉంటేనే అప్పుడప్పుడు వాడు తాగడానికి తిరగడానికి డబ్బులు దొరుకుతాయి. ఇదంతా ఎవరో చేసి తప్పించుకోవడానికి వీరస్వామిని కూడా అదే వ్యాన్లో కూర్చోబెట్టి నిప్పు పెట్టి యాక్సిడెంట్లా క్రియేట్ చేశారు. కానీ వీరస్వామి తప్పించుకున్నాడు. నిజమే బావా, నిజంగా ఇదంతా వీరస్వామి చేసుంటే ఇంత ధైర్యంగా తిరుగుండేవాడు కూడా కాదు. మరైతే ఎవరు చేశారు బావా? మృదులకు అంత శత్రువులు ఎవరున్నారు? అవన్నీ నాకు తెలియతారని, కానీ ఒక్కటి మాత్రం నిజం. వీరస్వామి బతికి బయటపడే అవకాశం ఉందంటే మృదుల కూడా బతికి బయటపడే అవకాశం ఉండే ఉంటుంది. అవును బావా, జరిగింది యాక్సిడెంట్ అయి ఉంటే వీరస్వామి కూడా బతికేవాడు కాదు. వీరస్వామి బతికి బయటపడ్డాడంటే మృదుల కూడా బయటపడే అవకాశం ఉంది. నువ్వు ముందు చెప్తే నమ్మలేదు, ఇప్పుడు ఆశపడుతుంది బావా. మృదుల బతికే ఉందనిపిస్తోంది. అనిపించడం కాదు తరుణ్, బతికే ఉంది. ఇక్కడ నా గుండె కొట్టుకుంటుంది అంటే అక్కడ తన గుండె కూడా కొట్టుకుంటూనే ఉంటుందని చెప్పాను కదా. బ్రతికే ఉంది. నా మృదుల బ్రతికే ఉంది తరుణ్. నా కోసం ఎదురు చూస్తుంది. కానీ ఎక్కడుందో తెలుసుకోవాలి. మృదులను చూడాలి తరుణ్. సరే బావా, ముందు ఇంటికి వెళ్దాం, విషయం మొత్తం చెప్దాం, అందరం కలిసి వెతుకుదాం. రా బావా. ఆశ్రమం ఇదేనే. ఆ నెంబర్కి కాల్ చేయి. హలో, మేమేనండి. ఇందాక కాల్ చేశాం కదా, ఆ ఆశ్రమం బయట వెయిట్ చేస్తున్నాం. సరే వస్తున్నానండి. ఈ ఛాన్స్ వదలకూడదే. ఏదో ఒకటి చేసి మృదులని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. మీరేనా? అవునండి. మృదులెక్కడా? రండి. మీరిక్కడే వెయిట్ చేయండి, మా గురువుగారికి చెప్పొస్తాను. వెయిటింగ్ ఎందుకండి? మా మృదులని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్టుంది. ఎక్కడుందో చూపించండి, తీసుకెళ్ళిపోతాం. లేదండి,
ఇక్కడ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. మా గురువుగారు అనుమతి లేందే ఎవరు ఎవరిని కలవడానికి వీల్లేదు. వెయిట్ చేయండి. హ, మళ్ళీ ఈ వెయిటింగ్ ఏంటి? అసలు అది ఎలా బ్రతికి బయటపడిందే? మామూలుగా హాస్పిటల్లో ఉంటేనే బ్రతికే అవకాశాలు లేవన్నారు. మరి 2 రోజులు వ్యాన్లో ఎండలో తిప్పి మంట పెట్టిన బతికిపోయిందంటే నాకు మంట పెట్టడానికేని. ఇప్పుడు దాన్ని వదిలితే ఇంకంతే. ఈ రోజు ఫినిష్ చేయాలి. నమస్తే అండి. ఆ అమ్మాయి తరపు వాళ్ళు మీరేనా? అవునండి. మీకు ఏమవుతుందమ్మా? మా అన్నయ్య భార్య, నా వదిన. మరి మీ అన్నయ్య రాలేదే? అది అన్నయ్య అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు. విషయం చెప్పాను. తను రావడానికి టైం పడుతుంది కదా, ఈలోపు మమ్మల్ని తీసుకురమ్మన్నాడు. సరేనమ్మా, ఇంకా చికిత్స జరుగుతుంది. ప్రస్తుతానికి చూసి వెళ్ళండి. స్పృహలోకి వచ్చాక తీసుకెళ్దురు గాని. అవసరం లేదండి, ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. తీసుకెళ్లి మేమే ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. అది కాదమ్మా, చికిత్స మధ్యలో ఆపితే ప్రాణానికే ప్రమాదం. ఏం కాదండి, మాకే పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు మా మృదులని కాపాడినందుకు చాలా సంతోషం. అప్పగిస్తే తీసుకెళ్ళిపోతాం. మీరింకేం ఆలోచించకండి. ఇంట్లో పాపం అందరూ ఏడుస్తున్నారు. తొందరగా తీసుకెళ్ళాలి. అలాగే గురువుగారు, రండమ్మా, మీ అమ్మాయిని తీసుకెళ్దురు. ఈ అమ్మాయే. ఇదేంటి, మా మృదులను చూపించమంటే వేరే ఎవరో అమ్మాయిని చూపిస్తున్నారు? మాకు దొరికింది ఈ అమ్మాయే. ఈ అమ్మాయి కోసమే మీకు ఫోన్ చేశాం. లేదండి, ఈ అమ్మాయి మా మృదులు కాదు. చూడండి, ఇంకెక్కడైనా ఉందేమో. లేదండి, ఈ అమ్మాయి కాకపోతే ఇంకెవరూ లేనట్టే. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మీరు వెళ్ళొచ్చు. మృదుల కాదు కదా సరియు, నువ్వురా. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. కానీ అసలు అమ్మాయిని ఎక్కడించుకుని వేరే అమ్మాయిని చూపించారండి గురువుగారు. వాళ్ళ మాటల్లో నిబద్ధత లేదు, కళ్ళల్లో నిజాయితీ లేదు. మాటల్లో చాలా తేడా ఉంది. అసలే ఈ అమ్మాయి ప్రమాదం నుండి బయటపడింది. ఇంకా ప్రమాదం పొంచే ఉంది. ఈ అమ్మాయి ఫోన్ నంబర్ రాసిచ్చింది కదా, వచ్చి అతనే తీసుకువెళ్ళాలి. లేదంటే ఈ అమ్మాయి కోలుకున్నాక తనంతట తానే వెళ్ళాలి. అలాగే గురువుగారు. మృదుల ఉందని చెప్పి ఇంకెవరినో చూపిస్తారేంటి? ఇంత సడన్ గా మాట మార్చేశారేంటి? వాళ్ళేం మాట మార్చలేదు సరియు. అసలు మృదుల బ్రతికే లేదు. నా కళ్ళెదురుగా కాలిపోయిందని చెప్పాను కదా. కాలిపోతే అసలు మృదుల ఇక్కడ లేకపోతే వేరే ఎవరు అమ్మాయి అయితే మా అన్నయ్య ఫోన్ నెంబర్ ఎందుకు రాసిచ్చింది? మృదుల ఇక్కడే ఉంది. వీళ్ళ మృదుల బదులు వేరే అమ్మాయిని చూపించారు. వాళ్ళకేం అవసరమే? పొరపాటున తనేదో తేడా నెంబర్ రాసుండొచ్చు కదా. అదే మీ అన్నయ్య నెంబర్ అయ్యుండొచ్చు కదా. లేదే, అలా అని ఛాన్స్ తీసుకోలేను. ఇప్పటి వరకు ఇలా ఆలోచించే పీకల మీదకి తెచ్చుకున్నాను. నాకెందుకో ఆ స్వామీజీకి నా మీద అనుమానం వచ్చిందనిపిస్తుంది. ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉంచమంటే తీసుకెళ్తానని బలవంతం చేశాం కదా. వద్దని చెప్పలేక ఇలా వేరెవరినో చూపించి మనంతట మనమే వెళ్లిపోయేలా చేశాడనిపిస్తోంది. అయితే మరిప్పుడు ఏం చేద్దామే? మ్యాటర్ని లైట్ గా అయితే తీసుకోకూడదు. ఇక్కడ వీళ్ళ మీద అక్కడ మా అన్నయ్య మీద ఒక కన్నేసి ఉంచాలి. మళ్ళీ మా అన్నయ్యకి వీళ్ళ దగ్గర నుంచి ఫోన్ ఏదైనా రాకపోతే అప్పుడు మృదుల లేనట్టే. అంతవరకు మృదుల బ్రతికే ఉందనుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ ఉండాలి. సరే బావా, నేను మార్నింగ్ వస్తాను. అత్త, బావ చాలా బాధలో ఉన్నాడు. ఇప్పుడు ఈ డిస్కషన్స్ ఏం పెట్టద్దు అత్త. బావ నిన్నటి నుంచి ఏమీ తినలేదు.
అన్నం పెట్టతా ఉమ్.